అంటే అక్కడికి వెళ్ళి ఒక నైట్ నిద్ర చేయాలంట పుణ్యక్షేత్రం ఆవరణంలో. అందుకని నైట్ బయలుదేరి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి 2-3 అట్లా అయింది. అంటే ఆక్కుంటూ వెళ్ళినాం అనమాట. పితృ గౌతమి గోదావరి నదీ తీరే అస్థి సంచయనం కరిష్యే. ఇట్లాంటి సందర్భాలనే మనసులోని ఆవేదన బయట పడకుండా ఆపుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది మనిషికి. మా ఆయన అయితే మావయ్య చనిపోయిన టైంలో ఇద్దరు కూడా ఎంత చిన్న పిల్లలాగా వెక్కి వెక్కి ఏడ్చిల్లంటే మామూలుగా కాదు అసలు. ఇంకా వాళ్ళని చూస్తా అంటే ఆల్రెడీ మాకు బాధ ఉన్నది, కానీ ఇంకా వాళ్ళని చూస్తా అంటే ఇంకా ఎక్కువ బాధ అనిపించింది అసలు. మన మధ్య తిరుగుతూ మనతో పాటు ఉండి అన్ని అకేషన్స్లో సంతోషాన్ని బాధని అన్నీ పంచుకున్న వ్యక్తి సడన్గా కనపడకుండా అట్లా ఫోటో రూపంలో ఉండి ఆయన కోసం మనం ఒక కార్యక్రమం ఇట్లాంటివి చేస్తా అంటే అసలు మామూలుగా ఉండదు ఆ పెయిన్ అన్నది. అంత యాక్సెప్ట్ చేయదనమాట మనసు అంత ఈజీగా.